నెల్లూరు రూరల్ నియోజకవర్గం పడారుపల్లిలో పండుగ వాతావరణంలో అభివృద్ధి పనుల జాతర జరిగింది. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో 27 కోట్ల రూపాయలతో 240 పనులను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రూరల్లో 614 కోట్ల రూపాయల పనులు సాగుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. పరిపాలన అనుభవంతో ఎంతో కష్టం చేస్తున్న చంద్రబాబు నాయుడుకి ప్రజలందరి ఆశీస్సులు ఉండాలని కోరారు. త్వరలోనే ఆమంచర్ల ఎంఎస్ఎంఈ పార్కులో భారీ పరిశ్రమ రాబోతోందని ఎంపీ వేమిరెడ్డి వెల్లడించారు. రాష్ట్ర టిట్కో చైర్మన్ కుమార్ గారిని, నెల్లూరు జిల్లా జనసేన నాయకులు నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, శ్రీధర్ అన్న గారికి వీళ్ళందరూ కూడా రైతుల తరపు నుంచి ఒక చిన్న సహాయం చేయాలని చెప్పి రైతులకి చేయాలని చెప్పి ఈనాటి ఈ కార్యక్రమం అదేవిధంగా రాబోయేటువంటిది శ్రీరామనవమి. శ్రీరామనవమి రోజు ఆ రాముల వారి ఆలయాల దగ్గర సీతారాముల కళ్యాణం, సీతారాము లక్ష్మణుల యొక్క పట్టాభిషేకం, ఇలాంటివి అనేక కార్యక్రమాల్లో రాబోయేటువంటి కొద్ది రోజుల్లో ప్రతి గ్రామంలో, ప్రతి వాడలో ఒక కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటూ ఉంటాం. దానికి ముందు జరిగే జాతరే ఈ రూరల్ మండలంలో జరిగే ఈ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. 240 పనులు, 27 కోట్ల రూపాయలు. దాని పక్కన ఒక సున్నా పెడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. కానీ నేను చెప్పాను అనుకో, శ్రీధర్ అన్న నువ్వే పంపించు అంటాడు. ఈరోజు 240 పనులు 27 కోట్లతో శంకుస్థాపన చేయడం, మంత్రివర్యులు చేయడం చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమానికి రూరల్ కాన్స్టిట్యున్సీకి రావాలంటేనే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మీ ఎమ్మెల్యే ఒక డిఫరెంట్ స్టైల్. ఈ స్టైల్లో ఒక ఎమ్మెల్యే ఇన్ని కార్యక్రమాలు, ఒక దగ్గర ఫౌండేషను, ప్రతి దగ్గర పనులు స్టార్ట్ చేయడం అంటే అది శ్రీధర్ ఎమ్మెల్యే ఒక స్టైల్ ఆఫ్ వర్కింగ్. అది ఆయన పనితీరు. అది మనందరం కూడా అభిమానించాం. ఎందుకంటే ఒక దగ్గర పెట్టాడు, ప్రతి దగ్గర కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని ఇంత ముందు కూడా 360 పనులేమో ఒకసారి ఒకటే రోజు, అదే 339 పనులు ఒకటే రోజు ఇట్లే ఫౌండేషన్ వేయడం, ప్రతి దగ్గర కూడా పనులు చేయడం, పూర్తి చేయడం కూడా జరిగిపోయింది. ఈరోజు